హలో ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి కాల్ లెటర్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడే మనకు స్కెడ్యూల్ చేంజ్ అని అయితే మనకు డిఎస్సికి సంబంధించి హాట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అది బేసిక్ కదండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ మొత్తం కూడా వస్తూనే ఉంటాయి. ఈ టైం అవుతున్నా కానీ నేను అప్డేట్ అయితే ఇస్తున్నా, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నైట్ టైం అయినప్పటికీ కూడా కొద్దిగా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి మామ. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా. డిఎస్సికి సంబంధించి కాల్ లెటర్స్ అనేటివి అయితే పోస్ట్ పోన్ చేస్తారు అంటే ఇప్పటికైతే స్పష్టం కాలేదు, కానీ మనకు 99% అయితే పోస్ట్ పోన్ అయినట్లే. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి చూసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదన్నమాట. ఎవరికి ఎంతమందికి కాల్ లెటర్స్ అనేటివి రిలీజ్ చేయాలి, ఏ విధంగా చేయాలి, మొత్తం ఒక ప్రణాళిక అనేది లేదు. అందుకే ఇప్పుడే మనకు ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది. స్క్రీన్ మీద అయితే గమనించండి. డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్లో మార్పు అంటే ఇప్పుడు ఇక్కడ గమనించండి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఇవాళ మనకు కాల్ లెటర్స్ అనేవి వచ్చేసి ఉంటే రేపటి నుంచి అయితే మనకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి. ప్రాపర్గా మనకు వెరిఫికేషన్కి ఇక్కడ క్లారిటీ అయితే లేదు కాబట్టి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే అర్థమైపోతుంది కదా. మనకు కాల్ లెటర్స్ అనేటివి ఇంచుమించు మనకు పోస్ట్ పోన్ చేసేసినట్లే. పోస్ట్ పోన్ చేశారు కాబట్టి ఇక్కడ ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. స్క్రీన్ మీద గమనించండి. తొలిత చూసుకున్నట్లయితే మనకు సోమవారం నుంచి వెరిఫికేషన్ అనేది నిర్వహించాలని భావించినప్పటికీ కూడా పలు కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల ఇష్యూస్ వల్ల చూసుకున్నట్లయితే ఇంకా పూర్తి కానందువల్ల ప్రాసెస్ మొత్తం కూడాను మంగళ లేదా బుధవారాల్లో చేపట్టనున్నట్లు వివరించారు. ఇక్కడ మనకు క్లారిటీ అనేది వచ్చేసింది, మీకు కూడా అర్థమైందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మనకు చూసుకున్నట్లయితే సోమవారం అయితే ఉండదు. మళ్ళీ మనకు పోస్ట్ పోన్ అయితే చేసేసినట్లే. ఏంటి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది. కాబట్టి మనకు ఇంకా టైం అనేది అయితే తీసుకున్నారు. ఎందుకు కాల్ లెటర్స్ అనేటివి అయితే రిలీజ్ చేయడం కోసం అయితే. కాబట్టి ఈరోజు అయితే రిలీజ్ అయితే చేయరు. హ్యాపీగా అయితే మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ మనకు రిలీజ్ చేసేట్టుకంటే ఇప్పటికే మనకు ఒక అప్డేట్ అనేది ఖచ్చితంగా వచ్చేది. వెబ్సైట్లో కూడా ఎటువంటి అప్డేట్ అనేది లేదు, కనపడట్లేదు కూడాను. ఏమన్నా అప్డేట్ వస్తే నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో వెంటనే ఇస్తానండి. అభ్యర్థులందరికీ మళ్ళీ చెప్పుకుంటున్నా, ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా హ్యాపీగా అయితే రెస్ట్ తీసుకొని పడుకోండి. మనకు ఇది పోస్ట్ పోన్ చేశారంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ కూడా చేసేసారు. చూడండి స్క్రీన్ మీద, మీకు ఇంకా అర్థం అవుతుంది అనుకుంటున్నా. కాబట్టి పోస్ట్ పోన్ చేసినట్లే. నెక్స్ట్ వీడియోలో ఏమైనా రిలీజ్ అయితే వెంటనే అప్డేట్ ఇస్తా.